అది అవునన్నట్టుగానే ఉంటుంది తప్ప కాదన్నట్టుగా ఉండదు. కాబట్టి మరి రక్షించబడిన మనందరం కూడా ప్రభు యొక్క రక్త మాంసంలో అంటే ప్రభు యొక్క వాగ్దానాలు మనం తీసుకునే ముందుగా, అంటే రాత్రే తీసుకున్నారు, ఇంకా కొంతమంది పగలు కూడా వచ్చారు, కాబట్టి మీరు కూడా వాగ్దానాలు తీసుకోవాలి. తీసుకునే ముందుగా ఒక కొన్ని మాట చెప్తాను మీకు, ఎందుకంటే అది తెలియకుండా తీసుకోవడం వల్ల ఉపయోగం అంటే ఏమీ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో ఒక మరి డ్రా లాగా, ఏదో లక్కీ లాగా, ఏదో ఇది జ్యోతిష్యంలా కాంటిదేమి కాదు. సరే, ఏదో చూడు చిరకను పట్టుకొని తిప్పివాడు జ్యోతిష్యం చెప్తాడు, అది ఏ కార్డు తీస్తే ఆ కార్డే ఈ లైఫ్లో నెరవేరిపోయినట్టు. అదేమీ కాదండి, ఇది అలాంటిదేమీ కాదు. వాగ్దానము అనేది దేవుడు నీకిచ్చే మాట. అది నెరవేరాలి అంటే దానికి తగినట్లుగా నువ్వు ఉండాలి. నువ్వు తగినట్లుగా లేనంత కాలము కూడా ఆ వాగ్దానము నీలో నెరవేరదు. ఆ వాగ్దానము నెరవేరాలి అంటే దానికి అనుకూలంగా నువ్వు జీవించాలి. అలాగే జీవించినప్పుడే అక్షరాలుగా దేవుడు నీకు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను దేవుడు తూచా తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే మాట తప్పడు. కాబట్టి తప్పక మరి వాగ్దానాన్ని తీసుకునే ముందుగా ఎంతో ప్రార్థనాపూర్వకంగా తీసుకో. రెండవదిగా మరి ఆ వాగ్దానము తీసుకునే తర్వాత దానికి అనుకూలముగా కూడా జీవించడానికి ప్రయత్నించే. మీరు వాగ్దానం చదివినప్పుడు ఆ చిన్న మాట అన్నమాట, అది ఆ వచనములో ఏదో ఒక భాగాన్ని తీసుకుంటారు, ఆశీర్వాదకరమైన మాట. దాని పైన దాని కింద కొన్ని హెచ్చరికలు ఉంటాయి. నువ్వు ఇలాగ ఉంటే నేను ఇలాగ చేస్తాను, నువ్వు ఇలాగ ఉంటే ఇలాగ చేస్తాను అని. మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆ పైన కానీ కింద కానీ ఏమైతే హెచ్చరికలు ఉన్నాయో అవి తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మంచిని తీసుకొని చెడును వదిలేస్తాం. లోకంలో ఎలాగుందంటే మంచిని తీసుకుంటా ఉన్న చెడును వదిలేస్తాం. మంచిదే, కానీ ఇక్కడేంటో తెలుసా, మంచిని నువ్వు తీసుకుంటున్నప్పుడు దానికి ముందు కింద ఉండే తన హెచ్చరికలను కూడా తీసుకోవాలా. ఒక ఆయన ఇలా చెప్పాడు, ఆయన అన్నాడు, యేసు ప్రభువారు నమ్ముకున్న వాళ్ళందరూ చాలా చెడ్డోళ్ళు. ఏడు బైబిల్ ఇలాంటి మాటలు రాస్తాడా, అసలు అలాంటివి రాయొచ్చా, ఆయన నమ్మాల అంటే ఆయనకి వ్యతిరేకంగా ఉంటే ఇలాగ అయిపోతారంట, అదే దేవుడు ఇలా చేస్తాడు అన్నాడు. ఆయన ఏం చెప్పాడు, నువ్వు నేను చెప్పినట్లుగా నడిస్తే నీకు అన్నీ మేలే జరుగుతాయి. నేను చెప్పినట్లుగా నువ్వు నడవకపోతే నేను ఏ మేలు చెప్పానో ఆ మేలే నీకు రివర్స్గా కీడుగా మారుతుంది. అంటే మీకు ఎలాగో చెప్తాను. ఎలాగంటే మనం ఇప్పుడు అగ్నితో అంటే నిప్పే కానీ అగ్నే కానీ లేదంటే ఈరోజు మనకి ఏ పని అవ్వదు. అంతే కదా, మనం వండుకు తినాలన్నా మనం ఏది చేయాలన్నా అగ్ని అనేది మనకు ఎంతో అవసరమై ఉంటుంది. అగ్ని ఎంతవరకు అవసరం, మనం వండుకు తినడానికి అవసరం తప్ప మనం కాల్చుకోవడానికి అవసరం కాదు. అది ఆ అగ్ని కానీ మనం కాల్చుకున్నాం అనుకో మనం గాలిపోతాం. అది ఎంతవరకు దాన్ని వాడాలో అంతవరకు మాత్రమే దాన్ని వాడాలి. అలాగే దేవుడు కూడా ఆయన చాలా మరి ప్రేమ కలిగిన వాడు, ఎంతో జాలి కనికరం కలిగిన వాడు. నువ్వు అలా ఉపయోగిస్తే పర్లేదు. ఆయనకి వ్యతిరేకంగానే జీవించావంటే ఈ ప్రేమ ద్వేషంగా మారిపోద్ది. ప్రేమించిన వాడే ద్వేషించగలుగుతాడట. కారణం ఏంటి తెలుసా, నేను ప్రేమించిన దానికి నువ్వు ఇంత చేసినప్పుడు నేను ఎలా నిన్ను ప్రేమిస్తాను. అందుకనే వాగ్దానాలన్నీ ఎందుకు శాపంగా మారుతాయంటే దాని ప్రకారం జీవించలేనప్పుడే అవి శాపంగా మారుతాయే తప్ప దానికి అనుకూలంగా జీవించినంతకాలము అవి మనకు శాపముగా మారు. అందుకనే వాగ్దానాల్ని మనం తీసుకునే ముందుగా ఆ రీతిగా మరి ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాన్ని తీసుకోండి. అంతేకాదు, తీసుకున్న తర్వాత దాని పైన దాని క్రింద ఏమైతే హెచ్చరికలు ఉన్నాయో ఆ హెచ్చరికలను కూడా మీరు పాటించడానికి ప్రయత్నించేయండి. అలాగే ఎప్పుడైతే ఉంటారో తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదించగలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు మనం ఒక పాట పాడదామండి. పాట పాడే సమయంలో మరి గత రాత్రి ఎవరైతే వాగ్దానాలు తీసుకోలేదో వాళ్ళు తీసుకోవచ్చు. రెండవదిగా మరి ఇంకా మీరు ఎవరి కోసమైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకునే ముందు తీసుకోండి, కానీ వాళ్ళకి వెళ్ళి చెప్పండి, ఈ మాట నీ జీవితంలో నెరవేరాలి అంటే తప్పక మీరు దేవుడు చెప్పినది చేయాలి. అలాగ వారికి చెప్పి మీరు చేయి ఇవ్వాలి తప్ప
చెప్పకుండా మీరు అలా తీయడం అనేది అది మంచిది కాదు. సరే, ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందామండి. మనం పాట పాడిన తర్వాత అంటే వాగ్దానాలు